ఇక్కడ తీయండి. ఆమె కావాలి మేడం, మీరు ఎన్ని చెప్పిన ఈ వద్దు నాకు. సరే జైలుకి వెళ్ళు, మీ ఆవిడ కేసులు వేస్తుంది. అలా అంటే నేను కూడా వేస్తా కదా మేడం. ఉండను. నువ్వేం వేస్తావు కేసు? మరి మా ఆయనతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, నువ్వు నేను వేస్తావు. కూడా కేసు వేస్తాను. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? ఉన్నాయి, ఏం ఆధారాలు ఉన్నాయి? తను పంపించింది కదా చాటింగ్స్, న్యూ ఫొటోస్. నా దగ్గర కూడా ఉంది, నేను కూడా చూస్తా చాటింగ్స్, మెసేజ్ అవన్నీ చూపెడితే ఆమె కనమ్మా. ఎందుకంటున్నా ఆమె తప్పు లేదు, అంటే మీరే నేను తప్పు. ఆడది అంట. తిరగలి పనికి ఫస్ట్ ఏంది? కాదు, ఆమె ఫస్ట్ ఉండదు. ఏయ్, ఏయ్, ఇక్కడ అమ్మాయి మీద చేయమాకు. ఏయ్, వద్దురా, ఏయ్, వద్దురా. ఏయ్, బాబు, ఏయ్, బాబు, కొట్టుకోకండి. కొట్టుకోకండి. ఏయ్, 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 వద్దు, వద్దు. కొట్టుకోకండి, కూర్చోండి అక్కడ. ఫస్ట్ తప్పు చేసింది నువ్వానే. ఏయ్, నువ్వు చేసావు నేను కాబట్టి నేను చెప్పింది చేశాను. చేయాలా? no, no, ఇది కాదు. కొట్టుకోకూడదు. ఏయ్, మాట ఫస్ట్ జాగ్రత్త. నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను చేసిన. నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చో. ఏయ్, నేను చేస్తే నువ్వు చేయాలని రూల్ ఉందారా? కాదు, అరే ఎందుకు నువ్వు చేసావు? చేస్తున్నారా ఆమెని? అలా ఏడిపిస్తావు, నువ్వు ఎవడవరా? నువ్వు నన్ను ఏడిపేకొచ్చినావా? నువ్వు నన్ను ఏడిపియట్లేదు ఇప్పుడు. నువ్వు నన్ను ఏడిపియట్లేదా? నేను చెప్తున్నా కదా, అంటే నేను బయట చెప్పుకోలేకపోతే నువ్వు చెప్తున్నావు అంతేనా? నువ్వు చేసిన బంగాడారాన్ని బయట పెట్టినప్పుడు. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఆడాడివి, నేను మొగాడిని లాగా నేను చెప్పుకుంటున్నా, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని, అంతే అవును కదా? మరి, ఆ? నా అంటే పిల్ల నలుగురితో తిరిగిందా నేను చెప్పుకోలేను ఎప్పుడు. ఏయ్, ఆడాడివని ఒప్పుకుంటున్నావా? నా నలుగురు తిరిగింది నా పిల్లమని నేను చెప్పుకోలేను ఎవరికి. ఇజ్జత్ పోతున్నది బయట. నేను చేసుకున్నప్పుడు చాలా ఇప్పుడు ఆనందంగా బాగుంది ఫీల్ కదా, అయ్యాను. ఇప్పుడు బాగుంది ఇజ్జత్. ఇప్పుడు పోయి అప్పుడు నువ్వే ఎప్పుడో తీసుకొచ్చి పోయింది. రోడ్డు మీద పెట్టినావు కదా ఇప్పుడు. ఫస్ట్ నువ్వు పెట్టుకొస్తేనే నేను పెట్టినా ఫస్ట్. నువ్వు అమ్మా, పెట్టాక నేను వచ్చిన. ఈ డిస్కషన్ అంతా కాదు శ్వేత, స్ట్రైట్ ఇష్యూ. కార్తిక్ చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాడు. నీకు ఏమాత్రం ఇంగితం, ఆలోచన, భవిష్యత్తు కావాలి అని అనుకుంటే ఇదంతా కూడా మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు, జాగ్రత్త. లేదంటే మేమే ఫోన్ చేసి చెప్తాం. ఒకే పాయింట్, కార్తిక్ నీ వెంట పడుతున్నాడు, నువ్వు కావాలి అని అనుకుంటున్నావు, జీవితం సర్వనాశనం అవుతుంది. కొద్ది గొప్పతో ఇంగితం ఉంటే కనుక ఫస్ట్ నీ ఆలోచన ఇక్కడ చెప్పు. ఆ కార్తిక్ అనేటువంటి గణేష్ వద్దంటే కనుక దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆడు తాగుతాడు, తిరుగుతాడు, హింస పెడతాడు, బాధ పెడతాడంటే కనుక ఆడిని మార్చుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం, లేదంటే వాడిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. కానీ నువ్వు అతనితో కనెక్ట్ అవుతే కనుక అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది. క్లియర్ కట్గా చెప్పు, నీకు బుద్ధి గడ్డి తిని కార్తిక్ కావాలా వద్దా? కార్తీక్ కావాలి సార్, కానీ నాకు గణేష్ కూడా కావాలి. అదేంటమ్మా, ఆయన హింసిస్తాడు కదా. ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువే. ఛీ! ఏమైనా క్లారిటీ ఉందమ్మా? నేను అడిగిన దానికి ఆన్సర్ అట్లీస్ట్ ఒక 20% అన్న సమాధానం చెప్తావు అంటే కనుక -20% చెప్పావు నువ్వు. వీడెందుకు? మా పేరెంట్స్ ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా కూడా లేదు మేడం, అయితే నాకు కావాలి ఒక ఇతను. బొమ్మలాగా ఉంటాడు అంతేనా? నేను ఇతను మరి నమ్ముకొని అతనికి అమ్మ ఎందుకు నాన్నని కాదని అతనికి అందరిని ఎందుకు వదులుకొని ఉన్నావు? ఏదో ఏమి లవ్ మ్యారేజ్ అని చేసుకొని శ్వేత, బాగుంటావు కదా. ఏమీ ఇప్పుడు లేనప్పుడే మధ్యలో తీసుకొచ్చి ఇట్లా నడవదు, ఉండమ్మా, అమ్మా, నడవదు, అమ్మా, అమ్మా. నడవదు. అందరూ మాట్లాడటం కాదు మేడం, అందరూ మాట్లాడటం కాదు. నాతో ప్రేమను కాదమ్మా శ్వేత, ఒక్క నిమిషం. ఏమీ లేనప్పుడే వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నప్పుడు నువ్వు ఇద్దరు కావాలి అని అంటున్నావు. ఏమీ లేనప్పుడే వాడిని టార్చర్ పెడుతున్నప్పుడు వాడిని పక్కన చూపెడితే కనుక నిన్ను వదులుతాడా? చంపాడు అంటే నేను చూసుకుంటాం మేడం. అంటే అంటే దీని ప్రకారం మీ ఆయన నిన్ను టార్చరే పెట్టట్లా, ఇతనితో అక్రమ సంబంధం నడిపించడం కోసం అతను వీడియోలు కూడా కొడుతున్నాడు, ఉన్నాయి మేడం, తిడుతున్నాడు అని నేను అబద్ధం చెప్తున్నా. ఆడట్లేదు, వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టిన వీడియోలు నువ్వు ఉన్నాయి. ఆగవయ్యా బాబు. గొడవలు జరుగుతాయి. ఫస్ట్ తాగు నా పిల్లం నా ఇష్టం రా బాయ్, నీకెందుకు? తాగి కొడతావరా? అట్లా మగడమేనా? అరే భార్య నువ్వు చేసే భర్తలు పనులు మగాడు చేసే పనులు. గొడవలు సహజం. అది పక్కోడి పెళ్ళాన్ని కొట్టడమా? తీసుకోవడం కొట్టినా? మొగతనం. కొట్టడమా? అరే వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో. పద్ధతులు చెప్పకరా? ఏ కార్తిక్, వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుని ఇంకా ఇంకా ఇంకొక ఒక కొలిక్కి వద్దాం. ఎందుకంటే ఇలాంటి అంశాలని ఒక కొలిక్కి తీసుకురావడం చాలా కష్టం. ఒక్కరు చెడిపోతే కనుక సొల్యూషన్ చెప్పొచ్చు, ఇద్దరు చెడిపోతే సొల్యూషన్ చెప్పొచ్చు, నలుగురు చెడిపోతే ఎవడు సొల్యూషన్ చెప్తాడయ్యా? మేము ఇక్కడ కూర్చుని కూడా దండగా ఈ సొల్యూషన్ చెప్పేటటువంటి కేసు కాదు ఇది. అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పీల్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి చెప్పమంటే కనుక సెట్ అయిపోతుంది. మేము చెప్పలేము ఇలాంటివి. ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా, మేము చెప్పే కేసు కాదు ఇది. ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని అసలు ఎథిక్స్ గైడ్ లైన్ ఏమీ లేకుండా, కండిషన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారం చేసేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నారు. లేదు సార్, నాకు ఎంత చెప్పినా ఈవిడ వద్దు. బాబు, నువ్వు కార్తీక్. వచ్చిన దగ్గర నుంచి అదే మాట్లాడుతున్నావు కానీ ఆగండి. కార్తిక్, సార్ చెప్పండి సార్. మేడం ఇక్కడ ఏం చెప్పాలి అంటే కనుక బేసికలీ ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక వీళ్ళతో ఎంతో మాట్లాడినటువంటి, ఎందుకంటే సొల్యూషన్ చెప్పాలి అంటే కనుక ఎంతో కొంత వాళ్ళు చేసినటువంటి తప్పులో కొంత ఇన్సైట్ కావాలి. అంటే ఇన్సైట్ అంటే కనుక ఓ మనం తప్పు చేసాము అనేటటువంటి ఒక కాన్షియస్ ఉంటే కనుక బాబు నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు అని మాట్లాడటానికి ఉంటుంది. ఇక్కడ ఆ ఇన్సైట్ లేనప్పుడు మేము ఎంత మాట్లాడినా కూడా ఆ గోడకు కొట్టిన బంతిలాగే కానీ ఇది ఏమీ లాభం లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో కేవలం మా సుఖం మనం చూసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి నలుగురిని వ్యక్తులు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకతలే కానీ అందరూ సమానం. కానీ కొద్దో గొప్ప
ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడ అనేటటువంటి అంశం మీద ఎవరికి న్యాయం జరగాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి. కార్తీక్, ఒక్కసారి నా మాట విను, తర్వాత నీ నిర్ణయం నీదైతే కనుక దేవుడు చూసుకుంటాడు, మనం ఏమి సార్ చేయాలి. మీరు ఏం చెప్పాలని చెప్పండి సార్, నేను వింటా. వింటావా చేస్తావా? చెప్తున్నారు. సరే, చెప్పండి. విని చెయ్యాలి, వింటాం కాదు. ఇప్పుడు ఇక్కడ కొద్ది గొప్ప మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయి వచ్చింది. ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? 2 అంశాలు తెలుసుకుని ఆ అమ్మాయి వచ్చింది. ఒకటి, నా కుటుంబాన్ని బాగు చేసుకుందాం, నా కార్తీక్ నాకు ఇప్పించండి, కార్తీక్ నుంచి ఆ శ్వేతాన్ని విముక్తి చేయండి, నా భర్త నాకు. ఇది నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే కనుక అది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పలేదు, కానీ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆబ్వియస్లీ. ఏంటి అంటే కనుక వీళ్ళు చేసేటటువంటి తప్పు దగ్గర నుంచి చూసినటువంటి నేను తెలుసో తెలియకుండా ఒక అడుగు ఆ తప్పు డైరెక్షన్లో నేను వేసాను, అంటే గణేష్తో. సో ఆ అమ్మాయి ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే ఏంటంటే గణేష్ అనేటటువంటి సబ్జెక్ట్ని మానసికంగా తీసేసి, ఈరోజు ఏమన్నా మాట్లాడినాయండి, మానసికంగా తీసేసి నిన్ను కావాలి అని కోరుకుంటుంది. సో ఈక్వేషన్ ఇక్కడ కొద్దిగా లైట్ అయిందనమాట, కొద్దిగా లైట్ అయింది. అంటే ఏంటంటే ఇందులో ఈ నలుగురిలో ఉండేటటువంటి నలుగురిలో ఒక వ్యక్తికి కొంతవరకు కాన్షియస్ ఇన్సైట్ వచ్చింది అనేటటువంటిది అనమాట. అంటే బాగు చేసుకుందాం, బాగుపడదాం అనేటటువంటి ఆలోచన ఆ గోరంత దీపం ఆ అమ్మాయి మనసులో పుట్టుకోవటం అనేటటువంటిది ఇక్కడ కొద్దో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం. ఇది అర్థం చేసుకోగలిగితే, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, జీవితాలు బాగుపడి బయటపడతారు. ఇక్కడ కార్తీక్ విషయానికి వస్తే, కార్తీక్ ఒకటి, ఆ అమ్మాయి మారదు, ఆ అమ్మాయి మారదు అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసాను. ఆ అమ్మాయి ఎందుకు లేదు సార్, నాకు ఎన్నిసార్లు No, no. దొరికింది అంత గట్టిగా అంటున్నావు సార్. నాన్న కార్తీక్ ప్లీజ్, ఇంకా సొల్యూషన్కి వద్దాం, ఏం మాట్లాడుకుందాం. నేను సొల్యూషన్ చెప్పిన, సైకలాజికల్ స్టేటస్ చెప్పి, లీగల్ పాయింట్స్ లాయర్ మేడం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే ఎవరి కర్మ ఎవడు రాశాడు చెప్పండి? కర్మ సిద్ధాంతం నమ్ముకునేటటువంటి వాళ్ళు మేము ఏం చేస్తాం? అదిగోరా డోరు బయటకు పోండ్రా అంటాం, అంతే. ఇక్కడ మేము హెల్ప్ చేయడానికి మీకు వచ్చాం, మీ భవిష్యత్తును బాగు చేయడానికి వచ్చాం, మీ ఇరువైపుల కుటుంబాలు పరువులు కాపాడటానికి వచ్చాం. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓపిక, పేషెన్స్ కావాలి. కార్తీక్, నీ భార్య ఏంటి అనేటటువంటిది నువ్వు ఇక్కడ పరువు తీసుకోవద్దు. నీ భార్య, నువ్వు, వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడున్న అందరికంటే మీకు బాగా తెలుసు. మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు, మీ వైఫ్ క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈరోజు నీ మనసులో ఒక దురుద్దేశం, ఒక ఆలోచన వచ్చిన తర్వాత శ్వేత నీకు మానసికంగా దగ్గర అయిన తర్వాత, మానసికంగా దగ్గర అయిందో శారీరకంగా దగ్గర అయిందో ఇంకెలా దగ్గర అయిందో నాకు తెలీదు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీ వైఫ్ చేదుగా అనిపించింది, ఆ అమ్మాయి కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది, ఆ అమ్మాయి ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నీకు వచ్చింది. ఎందుకంటే ఆ తప్పు చేస్తే కనుక అది చూపెట్టి మనం గడిపేయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో. సో ఈరోజు నువ్వు ఏదైతే కనుక నీ భార్య విషయంలో సెన్సేషనలైజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నావు చూడు, అందులో 10వ వంతు కూడా ఆ అమ్మాయి తప్పు చేయలేదు అనేటటువంటిది నా నమ్మకం. ఎందుకంటే కనుక నువ్వు కామంతో వేరే స్త్రీని చూస్తున్నావు, అదే ఆలోచనతో ఏంటంటే ఆ అమ్మాయిని రాబట్టుకోవటానికి నీ భార్యని కించపరిచేటటువంటి విధంగా, అవమానపరిచేటటువంటి విధంగా చేయాలి అనేటటువంటి దురుద్దేశంతోనే నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి.